నమస్తే హెచ్ఎంటీవీ పంచాయతీ కార్యక్రమానికి స్వాగతం. నేను రమణ. ప్రతి డివిజన్లో సిటీ మొత్తం మీద ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏమిటి, ఆ సమస్యలు ఫోకస్ చేసే దిశగా కదులుతూ, అలాగే ఆ సమస్యలకి పరిష్కార మార్గాలు వెతుకుతూ ఆయా సంబంధిత అధికారులు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, స్థానిక నేతలు కానీ, వీళ్ళ నుంచి ఏమైనా వాళ్ళకి పర్టికులర్గా ఒక హామీలు ఏమైనా వస్తున్నాయా, వాళ్ళ సమస్యలు తీరుస్తున్నారా అంటూ మనం కొనసాగుతూ వస్తున్నాం. ఈ పంచాయతీ కార్యక్రమంలో ఆయా సమస్యల పరిష్కార దిశగా ప్రయత్నిస్తూ వస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో మనం ఈరోజు కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న, కార్ఖానాకి దగ్గరలో ఉన్న కాకాగూడ ఏరియాలో ఉన్నాం. మరి ఈ ఏరియాలో ప్రజలు ఏ బాధలతో ఉన్నారు, ఎలాంటి సమస్యలు వీళ్ళకు ఉన్నాయి, ఆ సమస్యలకు సంబంధించి వీళ్ళు ఎవరికైనా చెప్పారా, చెప్తే వాళ్ళ నుంచి వీళ్ళకి ఏమైనా స్పష్టమైన హామీలు వచ్చాయా, ఇవన్నీ కూడా వీళ్ళ మాటలోనే కనుక్కుందాం. ఈ ప్రజలందరితో మనం, కాకాగూడలో నివసిస్తున్న ప్రజలతో మనం మమేకమై ఉన్నాం. వీళ్ళని అడుగుదాం అసలు వీళ్ళ సమస్య ఏంటి, వీళ్ళు ఎటువంటి సమస్యలతో సతమతం అవుతున్నారు. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. మీరు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు, మీకు ప్రధాన సమస్య ఏంటి ఇక్కడ? మాకు నీళ్ళ ప్రాబ్లం ఉన్నది సార్. ఫస్ట్ సెకండ్ ప్రాబ్లం డ్రైనేజ్ది ఉంది. థర్డ్ ప్రాబ్లం అది బోరింగ్ది ఉంది సార్. 1 year అవుతుంది సార్ బోరింగ్ తీసుకోపోయి, మోటార్ పైపులు గిట్ట అంతా తీసుకోపోయి. మొన్న వచ్చి ఫ్రెష్ అవుట్ చేసినాక దాని మీద రాయిలు పెట్టిండ్రు. ఆ రాయిలు జరిపేసి పిల్లలు దాంట్లో పడితే ఎవరు జిమ్మేదారు దానికి? పోయి ఎమ్మెల్యే సాబ్కి 2-3 సార్లు చెప్పినాం, అది ఇడిసేరా కొత్తది వేద్దాం అని చెప్పిండు సార్. నీళ్ళది అంటే నీళ్ళేదంటే ట్యాంక్ దగ్గర పోయి చూడుండంటే ట్యాంక్లో నీళ్ళు లేదు సార్. రాజ్ కుమార్ సార్కి అంటే రాజ్ కుమార్ సార్ ఏమంటాడంటే అక్కడ మీదకేంచే వస్తలేదు నీళ్ళు, నేనేం చేయాలి? మీదకేంచే వస్తలేదు నీళ్ళు, నేనేం చేయాలి అంటే హెచ్ఎండబ్ల్యూకి పోయి అడిగినాం సార్. ఇట్లా సార్ ఇట్లా కాకాగూడ అది మింటి రైల్వే కాలనీకి నీళ్ళు వస్తలేదు సార్ అంటే, మాకే నీళ్ళు అక్కడికేంచి వస్తలేదు, పైప్ లైన్ పలిగిపోయినది అని చెప్పిండు. అంతే 8 దినాలైంది అది నీళ్ళు రాకుండా. మొన్న వచ్చింది, అది కూడా 1 hour వచ్చింది, అది కూడా సన్నగా వచ్చింది. అది వచ్చినప్పుడు కూడా కచరా నీళ్ళు దున్ని ఆ పైపులలో కచరా నీళ్ళు ఉంది. ఇంకా సాయన ఏం చెప్పినుండే, పోయిన ఎలక్షన్లో ఆ 4 inch లైన్ తీసి 6 inch లైన్ వేస్తున్నాడు. మళ్ళీ అప్పటి సంది ఇప్పుడు దాకా వచ్చి ఒక్క మాట మాట్లాడాలి సార్. 2-3 సార్లు కూడా పోతే చూద్దాం రా తర్వాత అంటే మంచిదని వచ్చేస్తాం. పని మాత్రం జరగలేదు, పని మాత్రం ఏం జరగలేదు. సమస్య ఎక్కడుందనిపిస్తోంది? అంటే ప్రభుత్వంలోనూ, అంటే ఎమ్మెల్యేలు ఎంపీల్లో ఉందా, లేకపోతే ఇక్కడ మీ దగ్గరకు వచ్చి మీ సమస్య ఏంటో అడిగే అధికారుల్లో ఉందా? अंदर దగ్గర సమస్య ఉంది సార్, కానీ ఎవరు మాట్లాడే అవసరంలో ఇండియా లేదు. नहीं है उसमें कोई भी बात करने हम जा रहे, हम पूरे जने जाते, जाने के बाद में थोड़ी देर बात करते हो लगा, उसके बाद में जिसका काम उन्होंने कर लेते. अभी हम जो परेशान है वोट डालने के लिए तो पहले आओ बोलते, अगर वो काम नहीं आया उसके बाद में जीत लेते, उसके बाद में ख़त्म. कोई अपने परेशानी जाओ सुनाओ, हम इतना पैसा खर्चा करें, हम उतना पैसा खर्चा करें. अभी हम परेशानी में हम बाद में आएंगे, जाओ 2 महीने लग जाते, 1 महीना लग जाता, उसके बाद में कोई परेशान पूछने वाला नहीं है. अभी 4000 रुपये पाइपलाइन के लिए लिए, काम तो नहीं हुआ, पानी आ रहा नहीं. మీరు ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు? ప్రధాన సమస్య నీటి సమస్య అని చెప్పేసి అంటున్నారు. బిందెడు నీళ్ల కోసం ఎన్నో పాటలు పడుతున్నామని వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఏంటి అసలు సమస్య ఎందుకుంది, అధికారులు ఎందుకు స్పందించట్లేదు? 30 ఏళ్ళ నుంచి ఇదే ప్రాబ్లం ఇక్కడ. మన కాకాగూడ అంటేనే ఎవరు రారు కూడా. ఇప్పుడు అంటే వీళ్ళు ఆడవాళ్ళు అందరు కలిసిరు కాబట్టి వచ్చిన వాళ్ళు, వాళ్ళ తరపు నుంచి వచ్చిన పెద్ద మనుషులైనా, మీ మీడియా అయినా, ఇప్పుడు ఏదైతే ఉన్నారో ఆడవాళ్ళు పిలిచినందుకు వచ్చారు. కానీ ఉన్న మన ఎవరు ఎమ్మెల్యే గారు కానీ, మన కార్పొరేటర్ రామకృష్ణ గారు కానీ ఎవరేం చూసుకునేది ఏం లేదు. మేము ఎన్నోసార్లు మా వాళ్ళంతా మేము పోయి అడిగినా రెస్పాన్స్ అనేది ఏం లేదు. ఇది గాలికి వదిలేసినట్టే. ఉన్న మట్టుకు వచ్చిన కాడికి నీళ్లు పట్టుకుంటున్నాం. 1 week ఒకసారి, కనీసం 7 రోజులకు ఒక్కసారి వస్తున్నాయి నీళ్లు. ఇక్కడ తెలుసో తెలియదు కానీ 7 రోజులు అవుతున్నాయి. మేము కూడా ఇదే ఏరియాలో ఉంటున్నాము. ఇక్కడ ఏరియాలో బోర్ వేసినా బోర్ రాదు. 7 daysకి ఒకసారి వాటర్ వచ్చేది. మరి వాటర్ ట్యాంకర్లు ఏం పంపించారా? వీళ్ళు ట్యాంకులు కూడా పంపించారు. ఇంకొకటి వాటర్ ట్యాంక్ మేము అడగడానికి పోయినా రామకృష్ణ గారు పిఏతో ఫోన్ చేపియండి, రామకృష్ణ గారితో మాట్లాడియండి అనేసి అక్కడ పంప్ హౌస్లో చెప్తారు. ఓకే, నీటి సమస్యతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గ్లాసుడు నీళ్లు దొరకట్లేదు మీకు, వారానికి ఒకసారి నీళ్లు వస్తున్నాయని చెప్తున్నారు వీళ్ళంతా కూడా. ఇప్పుడు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అనేక పథకాలు ప్రవేశపెడుతోంది. మిషన్ భగీరథ అంది, ఇంటింటికి నల్లా అంది. అసలు ఇటువంటి పథకాలు ఉన్నాయని మీకు తెలుసా? మీకు లోకల్గా ఉన్న అధికారులు కానీ ఎవరన్నా వచ్చి చెప్తున్నారా ఇవి? ఇక్కడ అధికారులు ఎవ్వరు లేనే లేదు సార్. ఇక్కడ లీడర్లే లేడు. మొత్తానికి మా బస్తీకి ఒక్క లీడర్వి లేడు.
స్థానిక లీడర్ కూడా ఉండి మనం చూపిస్తారంటే అది కూడా లేదు. ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రం వచ్చేసి అందరూ పార్టీ మెంబర్లమని చెప్పి తిరిగిపోతారు, మాకు అది చేయమని ఇది చేస్తామంటారు, కానీ ఎవరు ఏం చేస్తలేరు. 30-35 ఏళ్ళ నుంచి ఇక్కడ నీళ్ళ ప్రాబ్లం యథావిధంగా కొనసాగుతూనే ఉన్నది. దీన్ని ఎవరు పట్టించుకున్నట్టు లేడు. 30 ఏళ్ళ నుంచి ఉంది. 35 ఏళ్ళ నుంచి ఉన్నది. కాకపోతే మాత్రం మేము మరీ బాధపడి వచ్చేసి మేము ప్రతిసారి ఇక్కడ కంటోన్మెంట్ కార్పొరేటర్తో అడిగినాం, చేసినాం, కానీ ఎవరు పట్టించుకోలేదు. అప్పటి మటుకు మేము వస్తున్నాం చేస్తున్నాం పోతున్నాం అంటారు, కానీ ఇంత పట్టించుకున్నట్టు లేడు, చేస్తూ లేడు. వాటర్ ప్రాబ్లము విద్యుత్తంగా ఉన్నది. మాకు వచ్చినప్పుడల్లా మాకు ఇక్కడ నీళ్ళు పంచాలు కొట్లాడాలి ఇవే నడుస్తుంటాయి. మాకు కావాల్సింది ఇక్కడ ఏరియాలో 4 ఇంచ్ లైన్ ఉందండి, అది తీసేసి మాకు 6 ఇంచ్ కావాలి మాకు. అమ్మ, మీరు ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు? అలాగే మీరు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏంటి ఇక్కడ? నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ నుంచి ఉంటున్నా మమ్మీ దగ్గర. అయితే నేను ఇక్కడ ఆల్రెడీ నీళ్ళ ప్రాబ్లం చిన్నప్పటి నుంచే చూస్తున్నాను. నేను ఇక్కడ లీడర్లు వస్తారు, ఖాళీ వచ్చి ఓట్లు వేయండి చెప్తారు, ఓట్లు వేయ అంటారు, కానీ మళ్ళీ తన ఇంటికి వెళ్తే ఏం చేస్తారు, లేరు, పెట్టుకొని కూడా లేరు, బయటికి మీటింగ్కి వెళ్ళారు, అక్కడికి వెళ్ళారని మాకు ఇట్లా చెప్తారు లీడర్స్. అయితే నేను ఇక్కడ మాకు ట్యాంక్ అన్న పంపండి అంటే ట్యాంక్ లేదు. మొన్నటి దాకా అయితే మాకు నీళ్ళే లేకుండే, ఒక చుక్క నీళ్ళే, వాటర్ ప్యాకెట్ తెచ్చుకొని మేము తాగాము. మళ్ళీ తను మాకు బిస్లరీ వాటర్, మేము చాలా బీద వాళ్ళం అని ఆయనకు చూడకుండా ఆయన ఏం చేసిండు, మాకు బిస్లరీ వాటర్ 2 పంపారు. తను కూడా అడిగినారు, ఏమైంది మీ ఎమ్మెల్యేలు మీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు, ఇంకా మా ఇంట్లో మొగోళ్ళు లేరు అడగనికి, మేము ఆడవాళ్ళే ఉన్నాం, ఎక్కడని పోవాలా, ఎక్కడ పోవాలా, మేము ఆడవాళ్ళు ఎక్కడ పోవాలా అంటే ఇది ఒక ప్రాబ్లం ఉంది, ఇది మా ఇల్లే, ఇది ఇప్పుడు ఇక్కడ కరెంట్ అర్థింగ్ ఉంది, ఈ చెట్టు పడితే సీదా మా ఇల్లు పోతుంది, మేము కూడా ఉంటామో పోతాము, అది చెప్పినాం. అది ఎవ్వరు వింటలేరు, ఏది పట్టించుకోవట్లేదు, ఎవ్వరు ఏం పట్టించుకుంటలేరు. ఆ ఇల్లు కూలనికుంది, అది కూడా ఎవ్వరు పట్టించుకుంటలేరు. నీళ్లు ఎన్నాళ్ళకి ఒకసారి వస్తూ ఉంటాయి మీకు? 8 దినాలు అవుతుంది, 7 దినాలు అవుతుంది, అది కూడా 1 గంట ½ అవర్, అది కూడా ఇంత మెల్లగా ఏడుస్తాడు, సన్నగా ఏడుస్తాడు. మరి వాటర్ ట్యాంకర్ గురించి ఎవరైనా అడిగారా మీరు? అడిగాం, సాయన్నకి అడిగినాం. రామకృష్ణ దగ్గర అయితే ఆయనకు అడిగితే ఆయన అయితే సీదా ఇంటి కార్పొరేటర్ లేకపోతే ఇంట్లో పెట్టుకొని కూడా నయ్యే జావ్ అని ఎలగొడతాడు, లేదు అని ఎలగొడతాడు. సాఫ్ సీదా అంటున్నాను, జావ్ నయా అన్న నీయే సాఫ్ బారుగా అని అంటాడు. ఈయన దగ్గర పోతే ఆయన ఒకసారి ట్యాంకర్ పంపినారు కథ, అక్కడ నుంచి ఎండింగ్ అయిపోయింది మా కథ. అమ్మా, ఇక్కడ ప్రధాన సమస్యలు ఏంటి? మీరు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఒక్క నిమిషం. ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, పిల్లలకి స్కూళ్ళు కానీ, మీ పిల్లలందరూ చదువుకోవడానికి, అలాగే ఏమైనా తగిలిన ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ఏమైనా దగ్గరలో ఉన్నాయా మీకు? ఏం దగ్గర లేదు సార్, మేము ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే ముసలోళ్ళమైనాం, మా పిల్లలు కూడా ఇక్కడనే పెద్దగా అయినరు. దీనికి కూడా సౌలత్ లేదు. డెన్నిజ్ లేసును మా ఈ లైన్కి ఒక్క డెన్నిజ్ కూడా గవర్నమెంట్ది రాలేదు. పైపులు మా సొంతం పైసలు వేసి పైపులు వేసుకున్నా కానీ పైపులు గుంజుకొని మళ్ళీ వేసుకున్నారు. అది అడిగితే ఏమంటున్నారు వాళ్ళు? అది వేస్తాం ఉండుకొని టైం ఏమవుతుంది మాకు, ఇప్పుడు నైళ్ళు పోతుంది, ట్యాంకర్ లానికి లేదు అని. ప్రస్తుతానికి వర్షాకాలం, ఇప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నారా మీరు? ఇప్పుడు నీళ్ళకైతే నీళ్ళే లేవు, ఇప్పుడు 8 రోజులు అవుతుంది నీళ్ళు లేకుండా. ఎట్లా కరెంట్ బిల్ అయితే సరిగా కట్టాలి. ట్యాంకర్ల గురించి ఎవరైనా అడిగారా వెళ్ళి? ట్యాంకర్ అడిగితే ఏమంటారు, పోండి కంట్రోల్మెంట్ ఆఫీస్ ఉంది కదా అక్కడ పోయి తెచ్చుకోండి అంటారు. ఎవరు పోయి తెస్తారు? మళ్ళీ బిల్ అయితే సరిగా కట్టాలి కదా మేము. ఇప్పుడు 350 అయింది బిల్ అయితే కట్. వెల్కమ్ బ్యాక్. గుక్కెడు నీళ్ల కోసం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కనీసం ఎవరైనా ఇంటికి వస్తే ఇవ్వడానికి ఒక గ్లాసు నీళ్లు కూడా ఉండలేదని చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాకాగూడ వాసులు. మరి ఇంకా అడుగుదాం వారి సమస్యలు ఏంటనేది. అమ్మ, మీరు ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు? నీళ్ల సమస్య గురించి ఎవరైనా అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు? ప్రభుత్వం ₹1కే నల్లా పథకం కూడా ప్రవేశపెట్టి ₹1 కడితే మీరు నల్లా ఇస్తాం మీకు అని చెప్పింది. అది ఏమైనా మీకు అమలవుతుందా? ఏం లేదు సార్, ఇక్కడైతే ఏం చూస్తలేదు. మేము పెద్దగా అయినాం, పిల్లల కన్నా పిల్లలు ఉన్నాం. మేము ఇంతవరకు వస్తున్నారు పోతున్నారు, చూస్తున్నారు పోతున్నారు. వచ్చింది నీళ్ళు కూడా సరిగ్గా వస్తలేవు. ఇటు చాలా బాధతో బాత్రూమ్ నీళ్ళు కూడా మాకు చాలా కష్టం ఉన్నది. పోనీ ఎవరాన్ని సన్న పిల్లలు ఉన్నారు మాకు, చిన్న పిల్లలు. ఎక్కడికెక్కడికో తెచ్చుకుంటాం మేము. పిల్లలు స్కూల్కి పోతారు, బడికి పోతారు. ముందు అది నీళ్ళు నింపుతూనే మళ్ళీ పిల్లలకి స్కూల్కి పంపుతాం మేము. చాలా కష్టంతో ఉన్నాం సార్ ఇటు.
అమ్మ, నీళ్ళ సమస్య కాకుండా ఇంకా ఎటువంటి సమస్యలతో ఉన్నారు మీరు? ప్రభుత్వ పథకాలు అనేకం ఉన్నాయి. వితంతు పింఛన్లని, అలాగే ఒంటరి మహిళల పింఛన్లని, రేషన్ డిపోలు అవి పెట్టారు. ఇవన్నీ మీకు దగ్గరలో ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వ ఆసుపత్రి కానీ దగ్గరలో అయితే ఉందండి. సాయన్న గారు మాకు మొన్నటిదాకా అయితే పింఛన్, భర్త లేని వాళ్ళకు పింఛన్ 1000 రూపాయలు రాసిన, ఇప్పటిదాకా శాంక్షన్ కాలేదు. అవుతుందనేసి ఎంఆర్ఐ ఆఫీస్కి వెళ్ళండి అని అంటే అక్కడ వెళితే మాకు చేసిండ్రు, చేయలేదని. కానీ వీటికి మాకు అవసరం లేదండి. వీటి గురించి మాకు వాటరే కావాలా, వాటర్ డబల్ బెడ్రూమ్ మాకు ఇల్లు కావాలా. వచ్చి మీరు ఒక్కసారి ఆ లైన్ చూడండి ఎంత గలీజ్గా ఉన్నదో. చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు అందరు బీమార్ అవుతారు. చెత్త కుండి క్లీన్ ఉండదు. మాకు చెత్త క్లీన్ కావాలా, వాకిలు క్లీన్ కావాలా. మాకు కంట్రోన్మెంట్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, పని చేసే వాళ్ళు. వాకిలు ఉడమంటే ఉసుకోపు అన్ని సామ్యా తూ నై ఉనుకో भी पूछो. అసలు నీళ్ళు లేవు మాకు. చిన్న పిల్లలు ఉన్నారు, మాకు పిల్లలు బీమార్ కావద్దు. మాకు అదే సార్, మాకు నీళ్ళ గురించి అంతే. ఇంకా ఎటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంది? అదే నీళ్ళే సార్. మాకు నీళ్ళు కావాలా. నాకు ఒక రూమ్ పోతుంది, మాకు చెట్టు బి కొట్టియాల. మాకు రామకృష్ణ వద్దు, సాయన వద్దు. మాకు ఆయన వస్తే బి వాళ్ళ ముంగట ఏం చెప్పమంటే నేను ఆయన కొట్టడానికి రెడీ ఉన్నా. నాకు జైలు వేసిన వైపు నేను పోతా. అంతకు నేను సమస్య తీరాలి, నా సమస్య తీరాలి. ఎన్నికలప్పుడు ఇచ్చే హామీలు ఎవరికి గుర్తురావు రాజకీయ నాయకులకి. వాళ్ళు వస్తారు, వెళతారు. ఎన్నికలప్పుడు ఖచ్చితంగా ఓట్లు కావాలని అడుగుతారు. ఆ తర్వాత వీళ్ళందరినీ కూడా మర్చిపోతున్నారు. కాకాగూడ వాసులకి గుక్కెడు నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వారంలో ఒకసారి వస్తూ ఉంటాయి, అవి కూడా ఏ టైంలో వస్తాయో తెలియదు. ఇంకా అడుగుదాం వీళ్ళ సమస్యలు ఏంటన్నది. మీరు ఎన్నాళ్ళ నుంచి వీళ్ళందరి బాధలు చూస్తూ ఉన్నారు? ఇక్కడ అసలు ప్రధాన సమస్య ఏంటి? ఎందుకు ప్రభుత్వాలు దృష్టి పెట్టట్లేదు? ఇక్కడ ఏంటంటే కొంతమంది 20-25 సంవత్సరాల నుంచి ఈ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీని పాలిస్తారు. వాళ్ళకి ఎప్పటి నుంచి ఏంటంటే కంటోన్మెంట్ బోర్డు అటానమస్ బాడీ, కంటోన్మెంట్ బోర్డు రాష్ట్రానికి సంబంధం లేదు, ఇది సపరేట్ పాలన అనేది ఇక్కడ ఉన్న స్థానికులకు అందరికీ ఇదే ప్రోగ్రామ్గా అవేర్నెస్ ప్రోగ్రామ్ లేక అందరినీ డైవర్ట్ చేసి మాకు సంబంధం లేదంటారు. మాకు సంబంధం లేదన్నట్టు వివరిస్తారు. ఒకటి వీళ్ళకి ఓట్ల గురించి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుంటారు, కానీ వీళ్ళ బాధల్లో పాల్గొనడం లేదు. ఇంకో విషయం, అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే వాటర్, మన మిషన్ భగీరథ, ఇంతకుముందు వీళ్ళ అమ్మ వాళ్ళు చెప్పినట్టు రూపాయికి కనెక్షన్ అన్నారు. నేను స్వయంగా బోర్డుకి వెళ్ళి అడిగాను. 4000 రూపాయలు 8000 రూపాయలు అని స్లాబ్స్ పెట్టారు. నేనన్నా ఇదే రాష్ట్రంలో ఉన్నప్పుడు 4000 8000 ఎందుకు గురించి అండి? ఇక్కడ అంతా పేద ప్రజలే ఉన్నారు. ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఇక్కడ అధిక మంది పేద వర్గానికి చెందిన వాళ్ళు. రాష్ట్రం అంతటా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇచ్చినప్పుడు మా ప్రజలు ఏం చేశారు? ఏం కంటోన్మెంట్ ఉండడమే నేరమా? రాష్ట్ర ప్రజలందరూ ప్రధాన పౌరులుగా ఉంటే మా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ ద్వితీయ శ్రేణి పౌరులకే చూస్తున్నారు. వీళ్ళు అట్లా చూడకుండా అదేవిధంగా స్కీమ్ అమలు చేయాలంటే వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మాకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తే మేము చేస్తామన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని ఇక్కడనే మనం స్థానికులు అందరూ వెళ్తే అడిగితే ఇది రాదండి, ఇది కాదండి అన్నాడు. ఇక్కడ స్థానికంగా ఆర్టీ ఆఫీస్ ద్వారా గవర్నమెంట్కి పన్ను పోతుంది, ఇక్కడ ఎక్సైజ్ ద్వారా డబ్బులు వెళ్తుంది, మార్కెట్ యార్డ్ ద్వారా డబ్బులు వెళ్తుంది, కమర్షియల్ ట్యాక్స్ ద్వారా డబ్బులు వెళ్తుంది, ఇంకా అనేక కోణాల నుంచి ఇక్కడ నుంచి నిధులు వెళ్తున్నప్పుడు ఈ నిధులు మా నిధులు మీరు తీసుకెళ్ళి రాష్ట్రాన్ని తీసుకున్నప్పుడు ఆ నిధులు మాకు ఇవ్వాలి కదండి. మాకు ఆ నిధులంతా ఇచ్చి మా సమస్యలన్నీ పరిష్కరించి రోజు నీళ్ళు ఏదే విధంగా ఇప్పుడు రోజు నల్ల ఇప్పంగానే నీళ్ళు వస్తుంది అంటారు. మేము ఇక్కడ కంటోన్మెంట్ ఉండడం నేరంలాగా అయిపోయింది. ఏ పథకం అమలైనా మాకు వచ్చే విధంగా లేదు. అన్ని పథకాలు యథావిధంగా మాకు అమలే విధంగా స్థానిక నాయకుల లోపము. మా ఎమ్మెల్యే ఎంపీ సమస్య ఎక్కడుందనిపిస్తుంది? అంటే ఎమ్మెల్యే ఎంపీల దగ్గర ఉందా, అంటే ప్రభుత్వంలో ఉందా, లేకపోతే అధికారులు ఒకవేళ వాళ్ళు చెప్తున్న అధికారులు ఏమైనా నెగ్లిజెన్సీ చూపిస్తున్నారా? ఇగో అధికారులు నెగ్లిజెన్స్ ఉంటే వాళ్ళని సస్పెండ్ చేయాల్సిన బాధ్యత ఉంది. వీళ్ళు పేమెంట్ ఇస్తేనే వీళ్ళు ట్యాక్సులు కడితేనే అధికారులు ఉంటారు. వీళ్ళు ట్యాక్సులు కడితేనే అధికారులు అంతా ఉన్నారు. అధికారులు ఖచ్చితంగా వాళ్ళ పని వాళ్ళు చేయాలి. నిజంగా సమస్య ఉంటే సమస్య పరిష్కారం చేయాలంటే ఏంది అనేది నాయకుల మీదకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా అధికారులు వచ్చి పని చేస్తారు. నాయకులకే చిత్తశుద్ధి లేదని ఇలాంటి సమస్యలు ఎల్లవేళ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. కానీ మాకు ఒకవేళ శాశ్వతంగా నీళ్ళు సమస్య పరిష్కారం చేయకుంటే ఉద్యమ బాటలో మేము అందరం నడుస్తామని ఈ సందర్భంగా మీరు ఎప్పటి నుంచో వీళ్ళందరూ గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ సమస్య, ప్రధాన సమస్య నీటి సమస్య. ఈ సమస్య తీరాలంటే ఇమీడియట్గా వీళ్ళకి ఏం చేస్తే బెటర్ అనిపిస్తుంది మీకు? ఇమీడియట్గా భారీ బడ్జెట్ తోటి, కొత్త పైప్ లైన్ తోటి ఏ విధంగా అయితే మనకు ఇంకోటి కన్ఫ్యూషన్ ఇక్కడ ఇంకొకటి ఉంది. చాలామంది కన్ఫ్యూషన్ చేసేది మీ మీడియా ద్వారా మా కంటోన్మెంట్ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము ప్రతి పౌరునికి మంచి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు ఇందాక మాట్లాడినట్టు హైదరాబాద్ మెట్రో వర్క్స్ ద్వారా వాటర్ వస్తుంది, ఆ నీళ్లు కడతలేరని. మాకు ఈ వాటర్ డిపార్ట్మెంట్ వీలైతే రాష్ట్రం
హైదరాబాద్ మెట్రో వర్క్స్లో విలీనం చేసి మాకు ఈ సమస్య పూర్తి పరిష్కారం చేయాలి. యథావిధంగా రాష్ట్రమంతటా నీళ్ళు ఎలా వస్తుందో మా కాన్స్టిట్యున్సీకి కూడా అదే విధంగా నీళ్ళు రావాలి. నీళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారంటే ఎక్కడైనా వెళ్ళాలంటే ఎప్పుడు నీళ్ళు వస్తుందో తెలియని సమస్య. ఎక్కడికి వెళ్ళాలని మళ్ళీ ఇక్కడికి నీళ్ళు వస్తే ఆ గంట నీళ్ళు వస్తుందని ఇక్కడ స్థానికులందరూ కొట్టుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే నీళ్ళు ఎప్పుడు వస్తుందో అక్కడ ఎక్కువ నీళ్ళు ప్రెషర్ వస్తుంది, ఇక్కడ నీళ్ళు తక్కువ ప్రెషర్ వస్తుంది అంటే వీళ్ళలో చిచ్చు పెట్టే విధంగా ఉంది. రోజు ఈ వాటర్ వస్తే టైమింగ్ ప్రకారం వాటర్ వస్తే మంచి ప్రెషర్ తోటి వస్తే ఈ సమస్య ఉండదు. పేద ప్రజలు సంతోషంగా ఉండాలంటే మాకు ఎల్లవెల్లలో నీళ్ళు వచ్చే విధంగా ఉండాలి. కేటీఆర్ గారికి మాకు ఈ మీ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే కంటోన్మెంట్ ప్రజల మీద కూడా ఒక దృష్టి సారించి ఈ ప్రజలు కూడా మన బంగారు తెలంగాణలోనే భాగమని తెలుసుకొని వీళ్ళు కూడా బంగారం భవిష్యత్తు ఉండాలంటే ఆనందంగా ఉండాలంటే వీళ్ళకు నీళ్ళు ఇవ్వాలని మా ఒక డిమాండ్. కాకాగూడలో నివసిస్తున్న ప్రజల కష్టాలు మరిన్ని తెలుసుకునే ముందు పంచాయతీలో వచ్చిన విరామం. పంచాయతీ కాకాగూడ వాసులు ఇంకా ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళ మాటల్లోనే ఉందాం. ఇంకా మీకు ఎటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి, అధికారులు కానీ లోకల్గా ఉన్న కార్పొరేటర్ కానీ వీళ్ళందరూ ఎందుకు పట్టించుకోవట్లేదు, అసలు కార్పొరేటర్ ఎప్పుడైనా కాలనీలోకి వచ్చి చూడడం మాట్లాడడం మీ సమస్య ఏమిటో తెలుసుకోవడం జరుగుతూ ఉంటుందా ఎప్పుడైనా? ఇప్పుడు దాకా ఒక్కసారి ఏ లీడర్ రాలేదు మా ఏరియాకు. మా ఏరియాలో టోటల్లీ డ్రైనేజ్ పైప్ లైన్ చిన్నగా ఉన్నదండి. లాస్ట్ టైం కట్పిమని ఆయన దగ్గర ఎన్నిసార్లు పోయి చెప్తే ఆయన రామకృష్ణకు చెప్పినామా చేపిస్తాను. రామకృష్ణ దగ్గర వెళ్ళినా ఏమైంది అన్న ఇది వాటర్ వస్తే మాకు డ్రైనేజ్ అంతా నిండి బయట పోతేనే ఉందంటే ఆయన ఏమన్నా అంటే చేపిస్తున్నా అని పైప్ లైన్ వేయలేదు, ఓన్లీ చంబర్స్ కట్టేసిండు. ఎవ్రీ ఆల్టర్నేట్ డే మా దగ్గర అంతా వాటర్ పోతూనే ఉంటాయి డ్రైనేజ్ వాటర్ని. మేము వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకి పిలుస్తాం, రండి ఇట్లా వాటర్ పోతుంది అంటే ఎవరు వచ్చి పట్టించుకుంటే లేడు. వాళ్ళకి అడితే అంటే ఏమంటున్నా అంటే మాకు తెలియదు పెద్ద సార్కి చెప్పు. ఆయన అంటాడు ఆయన రెస్పాన్స్ లేదు కరెక్ట్గా. లీడర్లు వస్తారు అక్కడ నుంచి సాయన మా ఇంటి పక్కకే ఉంటాడు ఎమ్మెల్యే సాయన, అక్కడ నుంచి పోతూ ఉంటారు డైలీ చూస్తారు వాళ్ళు వాటర్ పోయేది అంతా గలీజ్ నీళ్ళు పోతాయి. చిన్నపిల్లలు ఉన్నారు వాటర్ అట్లనే గలీజ్ నీళ్ళు పోతున్నాయి. ఈ మంజీరా వాటర్కి అయితే అసలు మాకు 7 రోజులు అయిందండి. మా ఓన్ హౌస్లో నీళ్ళు పెట్టుకొని మేము ట్యాప్ పెట్టుకొని రోడ్ మీద గవర్నమెంట్ ట్యాప్లో పడుతున్నాం వాటర్. మీ సమస్య తీర్చడానికి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అది ఇప్పుడు ఎమ్మెల్యే సాయన చేస్తున్నారా ఎవరు చేస్తారో మాకు తెలియదు, కానీ మాకు వాటర్ కావాలా, మాన్యువల్ ప్రాబ్లమ్స్ క్లియర్ కావాలా మాకు. ఇంకా ఎటువంటి సమస్యలతో ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు? ప్రధాన సమస్య అయితే నీటి సమస్య అని చెప్తున్నారు. అది కాకుండా ప్రభుత్వ పథకాలు కానివ్వండి ఇంకా మిగతా విషయాలన్నింటిలోనూ కూడా కాలనీలో అందరికీ తెలుసంటారా? అసలు ఏమిటి సమస్య పరిష్కారానికి ఏం చేయాలి? ప్రభుత్వము బంగారు తెలంగాణ ఎన్నో పథకాలు తీసినాము, ప్రజల కోసం పేదల కోసం ఎన్నో పథకాలు తీసినాము. ఇప్పుడు మనకు తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం అనేది చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్తున్నారు తప్ప చేసింది ఒక్క పని లేదు. ఇలా ముఖ్యమంత్రి గారి కొడుకుని తీసుకొచ్చి ఇక్కడ మన బోర్డు మెంబర్స్ అంతా ఆ బ్రిడ్జ్ ఇనాగ్రేషన్ చేస్తున్నారు. ఆ బ్రిడ్జ్ ఇనాగ్రేషన్ చేస్తుంటే మళ్ళీ ఆయన వాటర్ డిపార్ట్మెంట్ మున్సిపల్ మంత్రి అయినా వాటర్ సమస్య నాకు చాలా తెలుసు. డైలీ వాటర్ ఇస్తున్నాము, ₹1 నల్ల కనెక్షన్ అని చెప్పి ఈ 3 ఏళ్ల నుంచి ప్రజలను మబ్బు పెడుతున్నారు తప్ప ఇంకా బంగారు తెలంగాణ అంటున్నారు అరచేతిలో వైకుంఠం చూపించి. మిషన్ భగీరథ గురించి తెలుసా మీకు ఇక్కడ వాళ్ళకి? ఇక్కడ ఎవ్వరికి ప్రజలకు ఏం తెలియదు. మిషన్ భగీరథ గురించి తెలియదు, మిగతా ఏది స్కాలర్షిప్స్ గురించి తెలియదు. పేదలు మరి ఇక్కడ ఎవరున్నారు ఏం సంగతి అని ఒక బోర్డు మెంబర్ రాడు ఎమ్మెల్యే మరి ఓటేసుకున్నాము. సమస్య ఎక్కడుందంటారు? సమస్య ఇలే మెయిన్. మాకు సమస్య ఎవరితోటి వస్తుందంటే అధికారులు వచ్చి ఎమ్మెల్యేలు వచ్చి బోర్డు మెంబర్లు వచ్చి ప్రజలకు మనం ఏం చేయాలా, వాళ్ళ సమస్యలు ఏంటి అని చెప్పి వీక్లీ వన్స్ రావాలా, రారు. వీళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళు ఆటో తీసుకోవాలా, పైసలు కట్టుకొని పోవాలా, పోయి మళ్ళీ 2 hours వాళ్ళ ఇంటికాడ ఉండాలి. ఉన్నా కానీ ఇప్పుడు వెళ్ళిపోయాడు, పండుకున్నాడు, తర్వాత వస్తాడు, ఇట్లాంటివి చెప్పి ప్రజల్ని పంపించేస్తారు. ఇక మరి 1 week నుంచి నీళ్ళు రాకపోతే కమ్సే వచ్చి మరి ఏం ప్రాబ్లం వస్తున్నది పేపర్లో వస్తుంది, ఇట్లా వాటర్ ప్రాబ్లం వస్తున్నది అంటే వచ్చి చూసినా నాదు లేడు. మరి ఒక ట్యాంకర్ అన్న పంపాలా, అది లేదు. ఇప్పుడు వీళ్ళంతా పోయి పైసలు పెట్టి డబ్బులు కొనుక్కొస్తారు వాటర్, అది 20 liters. ఈ సమస్య 1 week నడుస్తున్నది, మేము పోయి చెప్తే అధికారులు. మిగతా సమస్యలు చూస్తే కనుక పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు కానీ మహిళల రక్షణ కానీ సీసీ కెమెరాలు అవి ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు, షీ టీంలను వచ్చాయి, చాలా ఉన్నాయి. ఇలాంటివన్నిటి పట్ల బాగానే ఉందా ఇక్కడ? సీసీ కెమెరాస్ అయితే ఇక్కడ లేవండి, అవి కాలనీలో పెట్టారు. ఈ పెట్రోలింగ్ వ్యాన్ అయితే తిరుగుతుంది, ఇక్కడ టెంపుల్ దగ్గర ఉంటుంది, ఒక 2 hours ఏమో ఉంటుంది. మిగతా కార్యక్రమాలు ఏవైతున్నాయి కెమెరాస్ పెట్టమని మేము చెప్పాం. ఇక్కడ దొంగతనాలు అయితే లేడీస్ పోతుంటారు, పెద్ద మార్కెట్ పడుతుంది థర్స్డే అప్పుడు. ఇక్కడ ఏమైనా జరిగిపోయింది అనుకో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, సీసీ కెమెరాలు పెట్టండి అని చెప్తే మేము పెట్టిస్తాము. దానికి అమౌంట్ పబ్లిక్ మీరేసి అన్నట, మేము వేసిస్తే వాళ్ళు సీసీ కెమెరాలు కొనుక్కొచ్చి పెడతారంట. ఇక్కడంతా బంగ్లాలలో పని చేసుకుంటారు, వేరే ప్రైవేట్లలో పని చేస్తారు. వాళ్ళ దినం గడవడానికి చాలా ప్రాబ్లమ్స్ ఉంది. అంటే దానికి సీసీ కెమెరా కాంట్రిబ్యూషన్ చేయండి అని చెప్తే మేము అట్లా కాదు. ప్రజలు కోరుకునేది ఏమిటి? ఇక్కడ ప్రజలు కోరుకునేది ఏంటంటే ఇక్కడ మంచి అభివృద్ధి జరగాల,
వాళ్ళు ఏ కష్టాలలో అవుతున్నారో దానికి కొంచెం హెల్పింగ్ చేయాలా. ఇప్పుడు డ్రైనేజ్ అంటారు వీళ్ళు, ఆ డ్రైనేజ్ ఎప్పుడో 30 ఏళ్ళ కింద వేసిందే, అది తీయకుండా మీ సీసీ రోడ్ వేసేస్తారు. పైప్ లైన్ శాంక్షన్ అయింది అంటారు, ఇక్కడ ఏ వస్తా అంటారు నుంచి అంటారు, కృష్ణనీరు వస్తుందని అంటారు, కానీ ఏ రోజు ఇక్కడ తీసుకొచ్చి ఇడిచింది లేదు. మీరు ఇక్కడ ఎటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు? ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ రోడ్ కూడా సరిగా లేదండి. ఒక మనిషి చనిపోతే కూడా మీరు అక్కడ వచ్చి చూడండి, ఒక్క మనిషి చనిపోతే కూడా దారి లేదు అక్కడ. ఫస్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నీళ్ళు ప్రాబ్లం ఉంది సార్. ముంగడ చూడండి ఇట్లా మొత్తం వాసన ఇక్కడ వస్తుందండి. 3 ఇంకా చెత్తకుండి పక్కగా చెత్తకుండి అక్కడ కూడా మీరు వచ్చి చూసుకోండి, అక్కడ మీరు వచ్చి ఒక్కసారి చూసుకోండి బ్యాక్ సైడ్ ఎట్లంతో. కోఆపరేటివ్ ఇందుకు 3 years అయింది ఇప్పుడు దాకా గెలిచి, ఒక్కసారి కూడా ఇక్కడ రాలేదు. ఎమ్మెల్యే దగ్గర కూడా మొన్న పోయినాం సాయన దగ్గర కూడా, అయినా కూడా ఏం రెస్పాన్స్ లేదు ఇక్కడ. ఒక్క మనిషి కూడా ఇక్కడ రారండి ఇక్కడ. ఇమ్మీడియట్గా మీకు ఏం కావాలి, ఏం చేస్తే బెటర్? ఏంటంటే మీరు ఒకసారి ఫస్ట్ చూసుకోండి ఇక్కడ రోడ్ మెయిన్ ప్రాబ్లం. ఇక్కడ వెళ్ళి ఇక్కడ చూడండి, ఒక్క మనిషి చనిపోతే కూడా ఒక్క మనిషి పోనీ కూడా ఒక బైక్ పోనీ కూడా దారి లేదు, ఫస్ట్ ప్రాబ్లం. ఇంకా నెక్స్ట్ ఏంటంటే వాటర్ ప్రాబ్లమ్ ఎక్కువ ఉందండి ఇక్కడ. అమ్మ మీరు ఎటువంటి ఇబ్బంది పడుతూ ఉన్నారు? ఇల్లు లేవు సార్, మాకు గుడిసెలు పొట్టున్నాము, మాకు నీళ్ళ కష్టం అవుతుంది. బిందెలు పట్టుకొని వస్తే వెళ్ళిపో గుడిసెలో ఉన్నారు కదా మీకు నీళ్ళు ఇడవమంటారు. మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానంటుంది ప్రభుత్వం, ఎవరైనా వచ్చి అడిగారా మిమ్మల్ని? వస్తలేరు సార్, గుడిసెలో ఉన్నామని చెప్పి ఎవరు వస్తలేరు. మీరు ఎవరైనా అడిగారా? పోనీ అడిగినాం సార్, ఎవరు పట్టించుకున్నట్లేదు, వస్తారు అని అంటుండ్రు, రావట్లేదు సార్. గుడిసెలు ఉన్నా అని చెప్పి ఎవరు కేర్ చేస్తలేరు. మాకు నీళ్ళు లేవు, ఏం ప్రాబ్లం అదే ప్రాబ్లం సార్ మాకు. మీరు వెళ్ళి అడిగినా కూడా వాళ్ళు స్పందించట్లేదు, పట్టించుకుంటలేరు సార్. మాకు కార్పొరేట్ ఎవరో తెలుసా? ఎప్పుడైనా వచ్చారా ఇక్కడికి? ఎవరు రాలేదు సార్. మాకు మీకు తెలుసా కార్పొరేటర్ ఎవరో? పేరేంటో? పేరు తెలియదు సార్. వస్తుండ్రు అని చెప్తారు, వెళ్ళిపోతారు సార్, అంతే. మేమేమో ఎదురు చూడాలి, బంగ్లాలు పడిపోవాలా, ఎప్పుడు వస్తారో ఏమో అని ఎదురు చూడాలా. విన్నాం కదా కాకాగూడ వాసుల కన్నీళ్లు కష్టాలన్నీ కూడా చూసాం ఇంతసేపును. ఇక్కడ ప్రోగ్రాం మొదలుపెట్టినప్పుడు, పంచాయతీ మొదలుపెట్టినప్పుడు చాలామంది వచ్చి వాళ్ళ గోడు వెళ్ళబోసుకోవడానికి రెడీగా ఉన్నారు. కానీ వాళ్ళకి స్థానిక నాయకుల నుంచి బెదిరింపులు రావడం వల్ల చాలామంది వెళ్ళిపోవడం కూడా జరిగింది, మనం చూస్తూ ఉన్నాం. నీళ్లు, నిధులు, నియామకాలంటూ ప్రభుత్వం ఒక నినాదంతో ముందుకొచ్చి కనీసం నీళ్లని పట్టించుకోవట్లేదు, నీళ్ల విషయం నీళ్ళు ఇవ్వట్లేదు. ఏ విషయంలోనూ కూడా ప్రతి విషయంలోనూ అన్యాయమే జరుగుతూ వస్తోంది. మాకు కనీసం తాగడానికి నీళ్ళు ఇవ్వండి మహాప్రభు అంటూ వీళ్ళంతా కూడా బాధపడుతున్నారు. సో ఇది ఇవాల్టి పంచాయతీ. చూస్తూనే ఉండండి HM TV.